నా పేరు పాపమ్మ. భర్తలు చేసుకొస్తేనే మనకు ధీరే, మనం ఓపికంబడి మనం మెదులుతేనే మనకు ధైర్యం. వాళ్ళు లేనిది మనం లేము, మనం లేనిది వాళ్ళు లేరు. వాళ్ళతోనే బతుకుదేరు, వాళ్ళతోనే మన జీవితం. కోగలు నేను పోయిన ఆయనకు ఇబ్బందే, ఆయన పోయినా నాకు ఇబ్బందే. మంచిగా మెదులుతేనే మంచుకుంటాం. మరి ఇప్పుడు ఆడవాళ్ళకి కష్టం అంటావా, మగవాళ్ళకి కష్టం ఉన్నదంటావా భూమి మీద? ఇక వాళ్ళు కష్టపడితేనే మనం ఇంట్లోండి మనం సరిదిద్దుకుంటాను. మరి అయితే ఇప్పుడు ఈ తాగొచ్చి కొట్టుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటావు? మరి తాగొచ్చి కొడితే ఓపిక పట్టుకుంటాను, ఉంటాను బతకాలని. ఎందుకు మరి కొడితే కూడా పడాలనా? కొడితే పడతాను, మరి పడాలి కదా చేసుకున్నందుకు. అంతేనా? మనం అంటూ మనం ఏం ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఏం లేదు. ఇంకంతే. మన మాట వింటారా? వినరు. ఎంత నౌకరీ చేసిన వాళ్ళైనా వినరా? వింటారు, కొందరు వింటారు, కొందరు వినరు. వినప్పుడు ఓపికంబడి మెదులాలి. నీ అనుభవంలో ఏం చెప్తున్నావు మరి? ఇక నా అనుభవంలో అయితే పడి ఉన్నా నేను. నా అనుభవంలో అయితే చేసుకున్న కాంచి బాధలే, కన్న తండ్రితోని బాధలే, చేసుకున్న భర్తతోని బాధలు ఎన్నడికి దాని నిమ్మలా ఉన్న తావలేదు. గోస ఎందుకు రై జీవితం అనిపిస్తుంది, కానీ బతకాలి లోకానికి, లోకం గురించి బతకాలి. పిల్లలు ఉన్నారు, ముత్తంత డెలివరీ కాగానే గుడిపేగులో మర్చి పెట్టుకొని ఒకటి ఉరుకుడు, తాగచ్చి కొడతా అంటే రవత ముద్దలన్నా పట్టుకొని ఉరుకుడు. మా ఆడబిడ్డ ఇంటికి అట్లా పడి ఇల్లుకి అక్కడ ఉన్నది. గోస ఈ చేసుకున్న మొగడు. ఒకసారి పెద్ద పిల్లగాడు ఏడాదోడు చిన్న పిల్లగాడు పుట్టిండు. ఏడాది అర్థం ఆ పెద్ద పిల్లగాడు చిన్న పిల్లగాడు పుట్టిండు, నడిపైన పుట్టిండు. బొయ్య వాన కొడుతుంది, తాగొచ్చిండు. కొట్టేళ్ళ కొడితే నడి రోడ్డు వినా ఈ పొల్లగాన్ని నీళ్ళతో పట్టుకుడు, ఈ పొల్లగాన్ని కొంగు కప్పుడు సంకలు ఎత్తుకొని గొల్లెల ఇంటి ముంగట నడి తొవ్వల గోస. మస్తు గోసపడ్డా, కానీ ఎందుకు జీవితం అనుకుంటాను. కానీ ఇక వద్దు, పిల్లలు ఉన్నారని చూసుడు. పిల్లలు ఉన్నారు, పిల్లల ముఖం చూసి బతుకుడు. మరి ఇప్పటి వాళ్ళంతా కూడా నువ్వు కొడితే నేను ఎందుకు పడాలని పోతాను కదా, మంచిదేనా అట్లా పోతే? అంటారు మరి. అట్లా మంచిది పద్ధతి? అట్లా మంచిది కాదా? ఇలా దాగచ్చి ఇప్పుడు వదిలిండు, తెల్లారాడ కూర్చుంటాడు, మళ్ళీ మన మాట వింటాడు అని ఓపిక పట్టుకున్నాడు. ఓపిక పట్టుకున్నాడు. రాత్రి ఇంత దాకా కలపొడి దాగచ్చిండు, బువ్వ అయినాడు, పాలవాడు ఎత్తేసిండు, ఇటు ఎత్తేసిండు, అటు ఎత్తేసిండు. వదిలికొని పొమ్మని నేను టీవీ చూసుకుంటే బీడీలు చేసుకుంటానా. తెల్లారింది, మళ్ళీ లేచి ఆగా తిరుగుతాడు ఏదో విధిగా. ఇక నేను మళ్ళీ తెల్లారి పెట్టుకుంటే లేచిపోతాడు ఈ మనిషి. రాత్రి అని మళ్ళీ అది చేస్తే లేచిపోతాడు. మళ్ళీ పొద్దున్న దాకా అంగడి ఎందుకని అప్పుడే కూకున్నా. ఊపుటే కూర్చొని చేస్తాడు బీడీలు. ఇక ఆడలకు ఉంటుంది, కొందరికి ఆడలకు ఉంటుంది ఓపిక, కొందరికి మొగళ్ళకు ఉంటుంది. వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుంది. ఇక జర ఎగిరే పడ్డోళ్ళు ఎగిరే పడతారు. అందరు ఒక్క తిరుగుంటారు. మొగళ్ళ దానిలో ఒక్క తిరుగుంటారు, ఆడవాళ్ళ దానిలో ఒక్క తిరుగుంటారు.